గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన టైమ్ అండ్ డిస్టెన్స్లోని మెయిన్ టాపిక్ అయినటువంటి ట్రైన్ సమ్స్ని చూద్దాం. ఈ ట్రైన్ సమ్స్ గురించి ఆల్రెడీ ఇందుకు ముందు క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అయితే బల్లో ఒకసారి దాని గురించి ఆ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 2 పాయింట్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనండి. ఫస్ట్, ఏ ట్రైన్ పాసెస్ ఎ మ్యాన్ అంటే ఒక మనిషిని దాటడానికి ఎంత సమయం పడుతుంది, క్రాస్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అని అంటే ఆ ట్రైన్ యొక్క లెంగ్త్ ఎంతైతే ఉంటుందో, ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఎంతైతే ఉంటుందో, అంటే ఇప్పుడు 500 మీటర్స్ ఉందండి, ట్రైన్ లెంగ్త్ 500 మీటర్స్ ఉంది. ఈ 500 మీటర్స్ని దాటడానికి దానికి ఎంత సమయం అయితే పడుతుందో ఆ మనిషిని దాటడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఈ 500 మీటర్స్ని దాటడానికి ఎంత సమయం పడుతుందో ఆ మనిషిని దాటడానికి కూడా అంతే సమయం పడుతుంది. అదేవిధంగా ఒక ప్లాట్ఫామ్ని కానీ ఒక బ్రిడ్జ్ని కానీ లేకపోతే ఎదురుగా వస్తున్న ట్రైన్ కానీ దాటడానికి ఎంత సమయం పడుతుంది అని అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ బ్రిడ్జ్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ ఆపోజిట్ ట్రైన్ లెంగ్త్ ప్లస్ టర్నల్ లెంగ్త్. ఓకేనండి. ఇక్కడ ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది దాని డిస్టెన్స్ ప్లస్ దీని డిస్టెన్స్, రెండింటి యొక్క డిస్టెన్స్ని మనం సమ్ చేస్తే మనకి టోటల్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ డిస్టెన్స్ని దాటడానికి ఎంత సమయం అయితే పడుతుంది, ఎంత టైం అయితే, హౌ మచ్ టైం we take the train taken, how much time to travel the distance of train length plus bridge length, ఆ టైం అనేది అది దాటడానికి, ఆ బ్రిడ్జ్ని దాటడానికి పడుతుంది. ఓకేనండి. నెక్స్ట్, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఇఫ్ ఎ ట్రైన్ రన్స్ at a speed of 90 km/h, it crosses a pole 10 seconds. It crosses a pole or man, anything, man, pole or tree. ఓకేనండి. or tree ఏదైనా సరే 10 seconds, then find the length of the train ఆ క్రాస్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఏం కావాలి, d = రిలేటివ్ స్పీడ్ ఇంటూ ఎస్. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ ఒక్కదానికే స్పీడ్ ఉంది, మ్యాన్కి స్పీడ్ లేదు. ఇటు క్రాసెస్ పోల్ అన్నాడు, పోల్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. సో ఎంత సమయం పట్టింది, 90 km/h వేగంతో వెళ్తే అంటే దీన్ని ఎందులో మార్చాలి, 5/18. ఎందుకు, కిలోమీటర్/హవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలంటే 5/18తో చేస్తే అది ఏమవుద్ది అని అంటే మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది. మీటర్ పర్ సెకండ్లోకి ఎందుకు మార్చాలి అని అంటే మనకి ఇక్కడ 10 seconds అని ఇచ్చాడు కాబట్టి మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకుంటాం. ఓకేనండి. 10 18 1 సార్ 18 5 సార్ అంటే డిస్టెన్స్ = 25 × 10 అంటే 250 మీటర్స్. ఇంతకు ముందే చెప్పాను మీకు ఎంత సమయం పడుతుంది అని అంటే ఆ ట్రైన్ లెంగ్త్ ఎంత అయితే ఉంటుందో అది దాటడానికి, అది క్రాస్ చేయడానికి తనకి ఎంత టైం అయితే పడుతుందో అంతే సమయం పడుతుంది, అంత టైం మాత్రమే తీసుకుంటుంది. సో డిస్టెన్స్ d = r × t. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అంటే ఎంత టైం ట్రావెల్ చేసింది, 10 seconds ట్రావెల్ చేసింది. ఈ 10 seconds అనేది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసింది, 90 km/h వేగంతో ట్రావెల్ చేసింది. 90 km/h వేగంతో ట్రావెల్ చేసింది. 90 km/h వేగంతో 10 secondsలో ఎంత డిస్టెన్స్ దాటింది అంటే 250 meters దాటింది. ఓకేనండి. ఆన్సర్ ఈస్ ద ట్రైన్ లెంగ్త్ ఈస్ 250 meters. ఓకేనండి. ట్రైన్ లెంగ్త్ ఎంత అవుతుంది అని అంటే 250 meters. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ద లెంగ్త్ ఆఫ్ ఏ ట్రైన్ 180 meters రన్నింగ్ ఎట్ 54 km/h టు పాసెస్ ఎ టర్నల్ ఇన్ 20 seconds. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద టర్నల్ అన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ 20 secondsలో ఏమేమి దాటింది అని అంటే ఈ ట్రైన్ అనేది టర్నల్ని దాటింది. ఈ ట్రైన్ అనేది ఈ 20 secondsలో టర్నల్ని దాటింది. అంటే ట్రైన్ ఎంత డిస్టెన్స్ జర్నీ చేసింది అని అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ టర్నల్ లెంగ్త్ని ఇది ఏం చేసింది, 20 secondsలో క్రాస్ చేసింది. ఓకేనా. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ టర్నల్ లెంగ్త్. ఎన్ని సెకండ్లో 20 secondsలో. స్పీడ్ ఎంత, 54 km/h. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఓన్లీ ట్రైన్ లెంగ్త్ ఇచ్చాడు, టర్నల్ లెంగ్త్ కనుక్కోమన్నాడు. ఓకేనా. ట్రైన్ లెంగ్త్ ఎంత, 180 meters. టర్నల్
టన్నల్ లెంత్ ఎంత x అనుకోండి. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎంత 54 km/h. ఓకేనండి. నెక్స్ట్ టైం ఎంత 20 seconds. ఓకేనా. ఇప్పుడు చూడండి సింపుల్గా డిస్టెన్స్ d ఈక్వల్ టు r ఇంటూ s ఇంటూ t, రిలేటివ్ స్పీడ్ ఇంటూ t. డిస్టెన్స్ ఎంత 180 km ప్లస్ x. ఎందుకు ఈ ట్రైన్ అనేది టర్నల్ని కానీ బ్రిడ్జ్ని కానీ ప్లాట్ఫామ్ని కానీ ఆపోజిట్ ట్రైన్ని కానీ పక్కన వెళ్ళే ట్రైన్ని కానీ దేన్నైనా సరే దాటుతుంది అని అంటే దాని లెంగ్త్ ప్లస్ దీని లెంగ్త్, అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ టర్నల్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ బ్రిడ్జ్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ ఆపోజిట్ ట్రైన్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ బిసైడ్ ట్రైన్ లెంగ్త్. ఓకేనండి. రిలేటివ్ స్పీడ్ ఎంత, స్పీడే ఉంది ఇక్కడ, రిలేటివ్ స్పీడ్ లేదు. ఎందుకు టర్నల్కి స్పీడ్ ఉండదు కాబట్టి 54 × 5/18 × t. ప్రతిసారి కూడా 5/18 రాస్తున్నాను, ప్రతిసారి కూడా 5/18 రాస్తున్నామంటే ఎందుకు 5/18 అంటే అక్కడ 5/18 ఎందుకు రాస్తున్నామంటే అక్కడ మనకి టైం అనేది 20 secondsలో ఇచ్చాడు. అంటే టైం అనేది సెకండ్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఎందులోకి మార్చుకోవాలి, మీటర్/సెకండ్స్లోకి మార్చుకోవాలి. మీటర్/సెకండ్ అంటే ఇన్ని మీటర్/సెకండ్స్లో, అంటే సెకండ్కి ఇన్ని మీటర్ ప్రకారం ఇన్ని మీటర్స్ చొప్పున 20 secondsలో ఎన్ని మీటర్స్ వెళ్తుంది అన్నట్టు. ఓకేనండి. 180 + x ఈక్వల్ టు 18 1 సార్ 18 3 సార్ 3 5 సార్ 15 15 × 2 30 300. x ఈక్వల్ టు 300 - 18 180 అంటే ఎంత ఉంది 120 మీటర్స్. ఓకేనండి. 120 మీటర్స్. ఎంత టర్నల్ లెంత్ ఎంత 120 మీటర్స్. టర్నల్ లెంత్ ఎంత 120 మీటర్స్. ఓకేనండి. నెక్స్ట్ ఎప్పుడు కూడా ట్రైన్ అనేది ఒక టర్నల్ని క్రాస్ చేసింది, లేకపోతే ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది, ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసింది అని అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ బ్రిడ్జ్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ బ్రిడ్జ్ లెంగ్త్. నెక్స్ట్ తర్వాత మ్యాన్ కానీ పోల్ని కానీ ట్రైన్ కానీ క్రాస్ చేసిందంటే అక్కడ ఏమీ లెంగ్త్ ఉండదు, ఓన్లీ ట్రైన్ లెంగ్త్ ఎంత అయితే ఉంటుందో అంతే అవుతుంది డిస్టెన్స్. నెక్స్ట్ సార్ ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేటప్పుడు ఎప్పుడు ఆపోజిట్గా వచ్చేది ఏదైనా సరే లేదా పక్క నుండి వెళ్ళేది ఏదైనా సరే స్పీడ్ ఉంటే, దానికంటూ ఒక స్పీడ్ ఉంటే, ఏ మ్యాన్ రన్స్ ఎట్ 4 km/h అంటే అతనికి స్పీడ్ ఉంది. ఓకేనా. డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ అవ్వకపోయినా సరే స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది పక్క నుండి వెళ్తే ఎలా ఉంటుంది, ఎదురెదురుగా వస్తే ఏం చేయాలి, సేమ్ డైరెక్షన్ అయితే ఏం చేస్తారు, మైనస్ చేస్తారు. ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏం చేస్తారు, ప్లస్ చేస్తారు. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేస్తారు, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏం చేస్తారు, ప్లస్ చేస్తారు. ఓకేనండి. నెక్స్ట్ చూడండి క్వశ్చన్. ఏ 250 meter long train crosses a platform of equal length in 25 seconds. Find the speed of the train అడిగాడు. ఓకేనండి. ఇక్కడ 250 meters ఆఫ్ లాంగ్ ట్రైన్. ఓకే. ట్రైన్ లెంగ్త్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 250 meters. ఓకే 250 meters ఇచ్చాడు. క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్, క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ అంటే ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత అవుద్ది 250 meters in 25 seconds. స్పీడ్ ఆఫ్ ట్రైన్ అడిగాడు, స్పీడ్ ఆఫ్ ట్రైన్ అడిగాడు. ఇక్కడ ప్లాట్ఫామ్ లెంగ్త్ ఇవ్వలేదు కానీ ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఈక్వల్ లెంగ్త్, ఈక్వల్ లెంగ్త్, ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్, ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. ట్రైన్ పొడవు ఎంత ఉందో ఆ ప్లాట్ఫామ్ పొడవు కూడా అంతే ఉంది. సో ట్రైన్ లెంగ్త్ 250 meters అయితే ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత అవుతుంది 250 meters. ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత అవుతుంది 250 meters. ఓకేనండి. ఇప్పుడు d ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత వెళ్ళింది, ఒక ప్లాట్ఫామ్ని దాటింది. ట్రైన్ అనేది ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత కనుక్కోవాలి ఇంటూ టైం ఎంత 25 seconds. 250 + 250 ఈక్వల్ టు s ఇంటూ 25. s ఈక్వల్ టు 500/25 అంటే 25 1 సార్ 25 2 సార్ 20 meter/second. 20 meter/secondని km/hలో మార్చాలంటే 20 × 18/5
5 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18. అదే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5. 5 1s are 5 4s are 4 into 72 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ ఎస్ ఈక్వల్ టు 4 into 18 అంటే 72 కిలోమీటర్ పర్ అవర్. ట్రైన్ స్పీడ్ ఎంత అండి? కిలోమీటర్ పర్ 72 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? ఇక్కడ ప్లాట్ఫామ్ లెంగ్త్ ఇవ్వలేదు, కానీ ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్, ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. అలా కాకుండా కొన్నిసార్లు ఏమంటాడంటే 3 times ఆఫ్ ద ట్రైన్ లెంగ్త్ అంటాడు. A train 250 meters long train crosses a platform of 3 times of the అంటే ఇక్కడ 250 అయ్యేటప్పుడు ఇక్కడ 3 times అంటే ఏమవుతుంది? 3 into 25. 250 అంటే ఎంత అవుతుంది? ప్లాట్ఫామ్ లెంగ్త్ 750 meters. ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత అవుతుంది? 750 meters అవుతుంది. ఓకేనండి, జాగ్రత్తగా 3 times. ఇక్కడ 2 times అన్నాడు అనుకోండి, 2 times ఆఫ్ ద ప్లాట్ఫామ్ అంటే 2 times ఆఫ్ ద ట్రైన్ లెంగ్త్ అంటే 2 into 250. ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత అవుతుంది? 500 meters అవుతుంది. ఒకవేళ ట్రైన్ లెంగ్త్ కూడా ఇవ్వకపోతే ఇది ఎక్స్ అనుకుంటే అప్పుడు ఇది ఎంత అవుద్ది? 3x అవుతుంది. 3 times అంటే 2x అవుతుంది. 2 times అంటే ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 54 km/h క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ triple of itself its length, triple of its length in 24 seconds. Find the length of the train. ఇక్కడ మనకి ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు 54 km/h. ఓకేనా? నెక్స్ట్ ప్లాట్ఫామ్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ట్రిపుల్ ఆఫ్ ఇట్స్ లెంగ్త్ అన్నాడు. అంటే ట్రైన్ లెంగ్త్ x అయితే ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత అవుతుంది? 3x. ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత? 3x. ట్రిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే ట్రిపుల్ ఆఫ్ ఇట్స్ లెంగ్త్ అంటే ట్రైన్ లెంగ్త్ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. అంటే ఇది x అయితే ఇది ఎంత అవుతుంది? 3x. ఓకేనండి. టైం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు టైము? 24 seconds. ఇప్పుడు ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ x ప్లస్ 3x ఈక్వల్ టు స్పీడ్ 54 into 5/18 into టైం 24. 18 1s are 18 3s are 4x equal to 15 into 24. 4 1s are 4 6 are x equal to 90 meters. x equal to 90 meters. అక్కడ ఏం అడిగాడు మనకి? ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ length of the train. Find the length of the train. Find the length of the train అడిగాడు. అదే ప్లాట్ఫామ్ అడిగితే ఏం చేస్తారు? 3 into x కాబట్టి 3 into 90 270 meters. ఓకేనండి, 270 meters. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ట్రైన్ లెంగ్త్ కానీ ప్లాట్ఫామ్ లెంగ్త్ కానీ ఇవ్వలేదు. ఓన్లీ స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఓకేనండి. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 54 km/h crosses a platform triple of its length in 24 seconds. ఓకేనండి. ట్రైన్ లెంగ్త్ x అయితే ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత? దానికి 3 రెట్లు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ దాటింది. అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత దాటినట్టు? ఇప్పుడు ఎంత ట్రావెల్ చేసినట్టు? ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్ని తను ట్రావెల్ చేసినట్టు. ఓకేనండి. ట్రైన్ లెంగ్త్ x అయితే ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత అవుతుంది? 3x అవుతుంది. అదే ట్రైన్ లెంగ్త్ 90 అయితే అది 270 అవుతుంది. ఇది 80 అయితే అది 240 అవుతుంది. ఓకేనండి. అంటే 3 times of the length of the train. Platform length equal to 3 times of the train's length. 3 times of the train's length. ఓకేనండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మన దగ్గర ఏమేమి ఇచ్చాడు, క్వశ్చన్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఏ ట్రైన్ క్రాసెస్ ఎ మ్యాన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 36 km/h in 20 seconds. ఒక మనిషిని 26 సెకండ్స్లో ఒక మనిషిని క్రాస్ చేసింది ట్రైన్. 20 secondsలో క్రాస్ చేసిందంటే మనకి ఆటోమేటిక్గా అక్కడ ఏమి ఇచ్చినట్టు? ట్రైన్ లెంగ్త్ ఇచ్చినట్టు. ఓకేనా? ఫైండ్ ఇన్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ క్రాస్ అనదర్ ట్రైన్ విచ్ ఈజ్ 75% మోర్ లాంగ్ దెన్. మోర్ లాంగ్ అంటే ఇక్కడ వరకే.
ఫైండ్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ క్రాస్ అనదర్ ట్రైన్ విచ్ ఈజ్ 75% మోర్ లాంగ్. అంటే ఉన్న ట్రైన్ కంటే 75% మోర్ ఎక్కువ ఉంది. ట్రైన్ కంటే ఇంకా ఎంత ఎక్కువ ఉంది? 75% ఆఫ్ ట్రైన్ లెంగ్త్ ఎక్కువ ఉంది వేరే ట్రైన్ 2. అయితే ఆ ట్రైన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? అయితే ఇక్కడ ఇంకొంచెం చెప్పాడు ఏంటంటే లాస్ట్లో ఆ ట్రైన్ అనేది స్టాండింగ్ ఆన్ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది. ఓకేనా, రన్నింగ్లో లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ కావాలి కాబట్టి రిలేటివ్ స్పీడ్ లేదు. ఎందుకు అని అంటే ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది. ఓకేనా, స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ట్రైన్ లెంగ్త్ కనుక్కోవాలి. ట్రైన్ లెంగ్త్ కావాలంటే d ఈక్వల్ టు డిస్టెన్స్ ఈక్వల్ టు ట్రైన్ లెంగ్త్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 36 ఇంటూ 5/18 ఇంటూ 20. 18 1 సార్, 18 2 సార్. అంటే d ఈక్వల్ టు ఎంత అండి? 200 మీటర్స్. 200 మీటర్స్. ఓకేనా, అంటే ట్రైన్ 1 ఎంత? 200 మీటర్స్. ఇప్పుడు ట్రైన్ 2 కడితే ట్రైన్ 2 లెంగ్త్ కడితే ఎంత వస్తుంది? ట్రైన్ 2 లెంగ్త్ అంటే 200లో 75% మోర్. అంటే 200 75% కడితే ఎంత వస్తుంది? 150. అంటే 200 ప్లస్ 150. 200 ప్లస్ 150. సెకండ్ ట్రైన్ లెంగ్త్ ఎంత? 350. సెకండ్ ట్రైన్ లెంగ్త్ ఎంత? 350 మీటర్స్. సెకండ్ ట్రైన్ లెంగ్త్ ఎంత అండి? 350 మీటర్స్. మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎందుకు 350 వచ్చింది. ఇట్ విల్ క్రాస్ అనదర్ ట్రైన్ విచ్ ఈజ్ 75% మోర్ లాంగ్. 75% మోర్ లాంగ్. ముందు ట్రైన్ కంటే 75% అనేది అధికముగా ఉన్నటువంటి ఒక ట్రైన్ దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటే ముందు ట్రైన్ లెంగ్త్ ఎంత? 200 మీటర్స్. ఇప్పుడు ఎంత? 200లో 75% అంటే 150. అంటే 350 మీటర్స్. ఇప్పుడు క్రాస్ చేయడానికి అని అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మ్యాన్ క్రాస్ చేసేటప్పుడు లెంగ్త్ తీసుకోం. ఇప్పుడు ఏంటి, ఒక ట్రైన్ని క్రాస్ చేస్తుంది అంటే ఈ ట్రైన్ లెంగ్త్ ప్లస్ ఈ ట్రైన్ లెంగ్త్ ఈక్వల్ టు 36 ఇంటూ 5/18 ఇంటూ t. 18 1 సార్, 18 2 సార్. 550 ఈక్వల్ టు 10 ఇంటూ t. t ఈక్వల్ టు 55 seconds. 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 ఓకేనండి. 75% మోర్ అని అనేటప్పుడు మాత్రం మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. 75% ఆఫ్ మోర్ అంటే ఉన్నది 200, దీనికి 200లో మళ్ళీ 75% ఎక్కువ ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉంది? 150 ఎక్కువ ఉంది. ముందల ట్రైన్ 200 అయితే ఇది ఎంత ఉంది? 200 ప్లస్ 150 350 ఎక్కువ ఉంది. ఓకేనండి. ఇప్పుడు ఒక ట్రైన్ అనేది ఇంకో ట్రైన్ దాటుతుంది అనేటప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందని చెప్పాను. ప్లాట్ఫామ్ని కానీ లేకపోతే టర్నల్ని కానీ ట్రైన్ని కానీ దాటేటప్పుడు ఏమవుతుందని చెప్పాను డిస్టెన్స్. ఈ ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ టర్నల్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ బ్రిడ్జ్ లెంగ్త్, లేకపోతే ట్రైన్ లెంగ్త్ ప్లస్ ట్రైన్ లెంగ్త్. ఓకేనా. ట్రైన్ 1 ఇది ట్రైన్ 2 లెంగ్త్. ఇది ఎంతసేపులో దాటుతుందంటే 36 ఇంటూ 5/18 ఇంటూ t. ఇది మనకి ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ట్రైన్ passes an electrical pole in 10 seconds, in how many seconds it passes a bridge whose length is its half of the train length? ఇక్కడ ఏమి ఇవ్వలేదు చూడండి ఒకసారి. ఇఫ్ ఏ ట్రైన్ passes an electrical pole in 10 seconds, in how many seconds it passes a bridge whose length is half of the train length? ఒక మ్యానర్ పోల్ ఉంది. ఆ పోల్ని ఎంతసేపట్లో దాటింది అని అంటే క్రాస్ చేసిందంటే 10 సెకండ్స్లో క్రాస్ చేసింది. 10 సెకండ్స్లో క్రాస్ చేసింది. ఓకేనండి. అయితే ఒక బ్రిడ్జిని దాటడానికి ఎంత సమయం పడుతుంది? అయితే బ్రిడ్జ్ లెంత్ ఎంత? ట్రైన్ లెంగ్త్ t అనుకుంటే బ్రిడ్జ్ లెంత్ ఎంత? t/2. ఎందుకు? హాఫ్ ఆఫ్ ద ఇట్ పాసెస్ ఏ బ్రిడ్జ్ హూజ్ లెంగ్త్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ట్రైన్ లెంగ్త్. ట్రైన్ లెంగ్త్ ఎంతైతే ఉందో దానికి సగం ఉంది. ట్రైన్ లెంగ్త్ ఎంతైతే ఉందో దానికి సగం ఉంది. అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ట్రైన్.
ఇక్కడ చిన్న కామన్ సెన్స్ ఉంటే మనం ఆన్సర్ చేసేవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాన్ ఆర్ పోల్ని కానీ లేకపోతే ఒక చెట్టుని కానీ ఒక ట్రైన్ కానీ క్రాస్ చేస్తుంది అని అంటే ఆ ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అని అంటే ట్రైన్ లెంగ్త్ ఎంత అయితే ఉందో అంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసినట్టు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అంటే ట్రైన్ లెంగ్త్ ఎంత అయితే ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. అయితే ఎంత సమయం పడుతుంది, హౌ మచ్ టైం అంటే ఆ లెంగ్త్ ఎంతైతే ట్రైన్ లెంగ్త్ ఎంతైతే ఉందో అది దాటడానికి దానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం పడుతుంది. అంటే ట్రైన్ లెంగ్త్ దాటడానికి దీనికి ఎంత సమయం పట్టింది, 10 సెకండ్స్ పట్టింది. ట్రైన్ లెంగ్త్ దాటడానికి ఎంత సమయం పట్టింది, 10 సెకండ్స్ పట్టింది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ట్రైన్ దాటడానికి ఎంత సమయం పడుతుంది. ఇప్పుడు 100 మీటర్లు ఉందండి, 100 మీటర్లు ఇప్పుడు ఇది ఎక్స్ అనుకుందాం, ఇది x/2 అవుద్ది. ఓకేనా. ఎక్స్ దాటడానికి 10 సెకండ్స్ పడితే x/2 దాటడానికి ఎంత సమయం పడుతుంది, 5 సెకండ్స్ పడుతుంది. అంటే మొత్తం ఎంత పడుతుంది, 15 సెకండ్స్లో దాటుతుంది. 15 సెకండ్స్లో దాటుతుంది, అంతేనండి, సింపుల్. ట్రైన్ లెంగ్త్ ఎంత అయితే ఉందో దానిలో సగం ఉంది. ఆ ట్రైన్ లెంగ్త్ దాటడానికి ఎంత సమయం పడుతుంది, దానికి 10 సెకండ్స్ పడుతుంది. ఎందుకు, ఏ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్. ఓకేనా. ఎ మ్యాన్ ఎన్ని 10 సెకండ్స్, 10 సెకండ్స్లో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే ట్రైన్ లెంగ్త్ ఎంత అయితే ఉందో అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. దానికి ఎంత టైం ఏం పట్టింది, 10 సెకండ్స్ పట్టింది. మరి హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ట్రైన్ అంటే ట్రైన్లో ఉన్నదానికి సగం దాటడానికి ఎంత సమయం పడుతుంది, 5 సెకండ్లు పడుతుంది. మొత్తం 15 సెకండ్స్. ఎందుకు, బ్రిడ్జ్ని దాటడం అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ బ్రిడ్జ్ లెంగ్త్, ట్రైన్ లెంగ్త్ ప్లస్ బ్రిడ్జ్ లెంగ్త్ కాబట్టి ఎంత సమయం పడుతుంది అంటే 10 సెకండ్స్ ప్లస్ 5 సెకండ్స్. ఓకేనండి, 10 సెకండ్స్ ప్లస్ 5 సెకండ్స్. ట్రైన్ లెంగ్త్ అంటే ఎంత సమయం పడుతుంది అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ బ్రిడ్జ్ లెంగ్త్ ఎంత దాటడానికి అంటే 10 సెకండ్స్ ప్లస్ 5 సెకండ్స్, 15 సెకండ్స్. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఏ ట్రైన్ క్రాసెస్ ఎ టన్నల్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంగ్త్ with a speed of 72 km/h in 60 seconds. A train crosses a tunnel half of its length with a speed of 72 km/h in 60 seconds. అంటే ట్రైన్ లెంగ్త్ ఎంత, ఒక 2x అనుకున్నాం అనుకోండి. టన్నల్ లెంగ్త్ ఎంత అయింది, x అవుతుంది. ఎందుకు, a tunnel half of its length with a speed ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు స్పీడ్, 72 km/h. ఓకే. టైం ఇచ్చాడు ఎంత, 260 సెకండ్స్. ఓకేనండి. ఇప్పుడు ఏమన్నాడు, దెన్ ఫైండ్ ఇన్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ క్రాస్ అనదర్ ట్రైన్ ఆఫ్ డబుల్ లెంగ్త్ విచ్ ఈస్ standing on platform with 40% of its speed. 40% of its speed. ఒక టర్నల్ని 2x అంటే ఒక లెంగ్త్ 2x ఉన్నటువంటి ట్రైను x లెంగ్త్ ఉన్నటువంటి టర్నల్ని 72 km/h చొప్పున 60 సెకండ్స్లో క్రాస్ చేసింది. ఓకే. ఇంకేమన్నాడు, ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు, డబుల్ లెంగ్త్. ఇప్పుడు ట్రైన్ లెంగ్త్ ఎంత 2x. ఇప్పుడు క్రాస్ అనదర్ ట్రైన్ ఆఫ్ డబుల్స్ లెంగ్త్ ఇప్పుడు ఎంత అవుతుంది, డబుల్ అంటే దానికి ఎంత అవుతుంది, దీనికి డబుల్, ట్రైన్ లెంగ్త్కి డబుల్ అంటే ట్రైన్ 2 ఎంత అవుతుంది, 4x అవుతుంది. 4x అవుతుంది. ఓకేనండి, 4x అవుతుంది. అయితే ఎంత సమయంలో దాటుతుంది అన్నాడు. కానీ ఇక్కడ 4x అని అడిగితే డైరెక్ట్గా మనం చేసేయచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు, 40% ఆఫ్ ఇట్స్ స్పీడ్ అన్నాడు. 40% ఆఫ్ ఇట్స్ స్పీడ్ అన్నాడు. అంటే ముందు 72లో వెళ్తుంటే 72లో 40% స్పీడ్లో వెళ్తే ఎంత సమయం పడుతుంది, ఆ ట్రైన్ దాటడానికి ఈ ట్రైన్కి ఎంత సమయం పడుతుంది అన్నది క్వశ్చన్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ ట్రైన్ క్రాసెస్ ఎ టర్నల్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంగ్త్ at speed of 72 km/h in 60 seconds. ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ పొడవులో సగం పొడవు ఉన్న టర్నల్ని దాటడానికి ఎంత సమయం పట్టిందంటే 72 km/h చొప్పున 60 సెకండ్స్ పట్టింది. అయితే ట్రైన్ పొడవుకి డబుల్ పొడవు ఉన్నటువంటి అంటే డబుల్ లెంగ్త్ ఉన్నటువంటి
ట్రైన్ ఆగి ఉన్న ట్రైన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? అయితే 72 km/h స్పీడ్ చొప్పున కాదు, ఆ స్పీడ్లో 40%, ఆ స్పీడ్లో 72లో 40% స్పీడ్తో వెళ్తే ఎంత సమయం పడుతుంది అన్నది క్వశ్చన్. ఓకేనండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం కొనుక్కోవాలంటే ట్రైన్ లెంగ్త్ కొనుక్కోవాలి. టర్నల్ని దాటడం అంటే ఏంటి? ట్రైన్ లెంగ్త్ ప్లస్ టర్నల్ లెంగ్త్ ఎంత? 72 × 5/18 × 60. 18 1 సార్, 18 4 సార్, 3x = 20 × 60. 3 1 సార్, 320 సార్, అంటే x = 400 మీటర్స్. x అంటే టర్నల్ లెంగ్త్ ఎంత? 400 మీటర్. అంటే ట్రైన్ లెంగ్త్ ఎంత అవుద్ది? 2x అంటే 2 × 400 అంటే ఎంత అవుతుంది? 800 మీటర్స్. ఇప్పుడు ఇది ట్రైన్ 1 అయితే ట్రైన్ 2 లెంగ్త్ ఎంత? డబల్ ఆఫ్ ఇట్స్ లెంగ్త్ అంటే 2 × 2x అంటే 2 × 800 అంటే ఎంత అవుతుంది? 1600 మీటర్స్. దీన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? దీన్ని దాటడం అంటే ఏంటి? ట్రైన్ లెంగ్త్ ప్లస్ డిస్టెన్స్ ఏమవుద్ది? ట్రైన్ లెంగ్త్ ప్లస్ ఈ ట్రైన్ లెంగ్త్ అంటే T1 ప్లస్ T2 అంటే 800 ప్లస్ 1600 డిస్టెన్స్ D = R × T. ఇక్కడ T1 ప్లస్ T2 డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు స్పీడ్ ఎంత? 72 × 40/100 × 5/18 × T. 40/100 ఎందుకు రాసాము? ఇక్కడ మనకేమడిగాడు? 40% ఆఫ్ ఇట్స్ స్పీడ్ అని అడిగాడు. సో అందువలన మనం 72లో 40% చొప్పున వెళ్తే ఎంత సమయం పడుతుంది? 72లో 40% స్పీడ్తో వెళ్తే ఎంత సమయం పడుతుంది? 0 0 క్యాన్సిల్, 5 1 సార్, 5 2 సార్, 2 1 సార్, 2 2 సార్, 18 1 సార్, 18 4 సార్, 2400 = 8T. T = 2400/8 అంటే 300 సెకండ్స్. 300 సెకండ్స్ అనేది పడుతుంది. ఓకేనండి. 300 సెకండ్స్ టైం అనేది పడుతుంది. ఓకేనండి. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇందులో క్వశ్చన్ ఏంటి పెద్దగా క్లమ్జీ ఏం లేదు, కానీ ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే 40% ఆఫ్ ఇట్స్ స్పీడ్ అన్నాడు. అంటే ట్రైన్ స్పీడ్లో 40% తీసుకోవాలి. ట్రైన్ స్పీడ్లో 40% తీసుకోవాలి అంటే 72లో 40% తీసుకోవాలి. ఓకేనండి. 72లో 40% తీసుకోవాలి. ఓకేనండి. అయితే ఇప్పటి వరకు మనం ఏంటంటే ఆగి ఉన్న వాటిని దాటాము. ఇంకా నెక్స్ట్ వచ్చే క్లాసుల్లో ఏంటంటే ఆపోజిట్గా పరిగెట్టి వస్తున్నటువంటి మనిషి కానీ, అంటే సేమ్ డైరెక్షన్ కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కానీ రిలేటివ్ స్పీడ్ ఉండేటప్పుడు ఇంకా నెక్స్ట్ నుంచి మనం చేద్దాం. ఓకేనండి. ఓకే, బాయ్.